మైసూర్ బొండా గుల్లగా రౌండ్ గా ఆయిల్ పీల్చకుండా రావాలి అంటే నేను చూపించినట్టుగా ఒక్కసారి ఇలా పిండి కలపండి. హోటల్ స్టైల్లో చాలా బాగా వస్తాయి. పిండి కలిపేటప్పుడు కొన్ని ట్రిక్స్ ఉంటాయి, చెప్తాను రండి. ఒక బౌల్లోకి కప్పున్నర వరకు మైదా పిండిని వేసుకోవాలి. జల్లించుకుంటే ఇంకా బెటర్. పావు కప్ వరకు పెరుగు, కొంచెం ఉప్పు, కొంచెం వంట సోడా, కొంచెం బేకింగ్ పౌడర్, 5-6 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని కొంచెం నీళ్ళని పోసుకొని పిండిని బోండా వేసుకునే కన్సిస్టెన్సీలోకి వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. పిండిని కలుపుతున్నప్పుడే నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా బాగా మసాజ్ చేసుకుంటూ కలుపుకున్న తర్వాత పైన ఇంకొక 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. మార్నింగ్ కి పిండి బాగా ఫర్మెంట్ అయి ఉంటుంది. దాంట్లోకి కొంచెం జీలకర్ర వేసి మళ్ళీ బాగా కలుపుకొని ఇప్పుడు ఆయిల్ ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకోవాలి. చేతులకి తడి చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్లుగా బోండాలు వేసుకోవడమే. బోండాలు ఒక్కసారి వేయగానే ఎవరికి రౌండ్ గా రావు. అలా వేస్తూ ఉంటే చక్కగా రౌండ్ షేప్ లోకి వస్తాయి. బోండా గుల్లగా వస్తుందా లేదా అన్నదానికి మనం ఆయిల్ లో బోండా వేయగానే చక్కగా పైకి పూరి లాగా పొంగుతుంది. అప్పుడు తెలుస్తుంది మనకి బోండా గుల్లగా వచ్చిందని. ఇంకా రెండు వైపులా మంచిగా ఫ్రై చేసి తీసుకొని ఫ్రెష్ గా చేసిన పల్లి కొబ్బరి చట్నీతో ఈ మైసూర్ బోండా తింటే ఇంకా టేస్ట్ నెక్స్ట్ లెవెల్. అసలు మీకు ఒకటి తెలుసా, మైసూర్ బోండాకి చట్నీ కాంబినేషన్ కన్నా ఆవకాయ పచ్చడిలో కొంచెం నీళ్లు కలిపి అలా జారుగా తింటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. రెసిపీ నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.